హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ బచ్చలి టమాటా కూర. ఈ కూర చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. జనరల్గా మనం పప్పులోకి వేసుకుంటాం ఈ ఆకుకూర, కానీ మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. టమాటా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సులభంగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా 3 కట్టల బచ్చలి ఆకు, దీన్ని ఇలా తుంచుకొని కడిగి పెట్టుకోవాలి. 3 నుంచి 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, తాలింపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు బచ్చలాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని కాసేపు మగ్గించుకోవాలి. బచ్చలాకు త్వరగా ఉడకదు, కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటే త్వరగా అవుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిందండి. ఆకు మగ్గింది. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని మరో 5 నిమిషాలు కవర్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక పాత్రలోకి దీన్ని తీసుకొని బాగా మెత్తగా దీన్ని మెదుపుకోవాలి, మ్యాష్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇది ఒక మెత్తని పేస్ట్ లాగా, అంటే కచ్చా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఇందులో కరివేపాకు, మినపప్పు, ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని దీన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి, కలర్ మారినంత వరకు. ఇప్పుడు అందులో మనం తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ 3 నుంచి 4 టమాటాలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, కాస్త ధనియాల పొడి వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గాలి. దీన్ని మూత పెట్టుకొని మనం 5 నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో కాస్త నీరు పోసుకోవాలి. దీనివల్ల మనకు కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా మరిగించుకుందాం. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న ఈ బచ్చలాకుని ఇందులో వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని దీన్ని కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు కాస్త చింతపండు పులుసు వేసుకోవాలి. దానివల్ల బచ్చలాకులో ఉన్న జిగురు, వగరు అన్నీ పోతాయి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త చింతపండు పులుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నుంచి 3 నిమిషాల పాటు. ఇప్పుడు ఇది కూర అంతా కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. పులుసులాగా పలుచగా కాకుండా గ్రేవీలాగా ఉండాలి. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం తప్పక ఫాలో అవ్వండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.